అసలు ఏదైనా కావచ్చు గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో జరిగినటువంటి పొరపాట్లు లేదంటే ఒక్కొక్క పార్టీ మీద కాస్త కూస్త వ్యతిరేకత రావడానికి కూడా నిరుద్యోగిత సమస్య లేదంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాం మధుగారు దాన్ని అంగీకరించారు. కానీ మీరు ఒకటి ఒప్పుకోవాలి మేడం, ఇందాక సత్యం సార్ కూడా చెప్తున్నారు, మీరు అందరు చెప్తున్నారు కానీ 1.8% ఓట్లే మేడం మనకు తేడా వచ్చింది. మేడం ఏమన్నారు మేడం, తీవ్రమైనటువంటి కేసీఆర్ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ ఏం గెలిచింది మేడం 60 సీట్లలో. మేము చెప్పారు కదా మేడం, వాళ్ళేమో మతం పేరు మీద టైం పాస్ చేస్తారు మేడం. చెప్పిన గ్యారెంటీ మాట్లాడు ఏమని కేసీఆర్ గారు మన తమిళనాడు స్టాలిన్ లాగా అట్లా ఇట్లా అంత ఫోర్స్ కొట్టలేదు. అసలు భారతదేశ వ్యాప్తంగా ఊహకందరి విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ కున్న క్రెడిబిలిటీ భారతదేశంలో ఎవరికి లేదు మేడం. సమస్యల మీద కొట్లాటము, ఉద్యమాలు చేయటము, పోరాటం చేయడం అనేది కేసీఆర్ కి అది నేర్పాల్సిన అవసరం లేదు మేడం. ఒక్క దపాల రోడ్డు మీదకి వస్తే కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ తోటే ఇలా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లని నీళ్ళ కోసం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది. వీళ్ళు ఏం మాట్లాడతారు మేడం, వీళ్ళే మేడం కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధించినప్పుడు ఏ పార్టీకి మద్దతు, ఏ పార్టీతో ఉంటానంది, ఏ పార్టీలో విలీనం చేస్తానంది అనేది ఆ తర్వాత జరిగినటువంటి సభల్లో కావచ్చు లేదంటే ప్రెస్ మీట్ లో కావచ్చు క్లియర్ గా అధినేతలే చెప్పినటువంటి పరిస్థితి అదందరికీ తెలిసిన విషయమే మధు గారు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెయిన్ గా కొన్ని అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మెయిన్ గా రైతు రుణమాఫీ అనేది మనకి కీలకంగా కనిపిస్తుంది. రైతు రుణమాఫీ చేయలేదు, రైతులకు సంబంధించి ఫస్ట్ నుంచి ప్రతిపక్షం ఆరోపిస్తున్నది కూడా అదే. ఎలక్షన్ కూడా వస్తుంది, సో అప్పటి వరకు తాత్సారం చేద్దాము, ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా ఉంది అని చెప్పి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి వాయిదా పర్వాల ప్రకారం ముందుకెళ్దాం అనేది. సో ఆగస్ట్ 15 నాటికి మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కాబట్టి రైతు బంధు 15,000 రూపాయలు వేయాలి, 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఆశ గారు ఒక విషయం ఏంటంటే వీళ్ళు 2018లో అధికారులు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కనీసం వీళ్ళ మంత్రివర్గ విస్తరణ చేయలేదు ఆశ గారు. ఈ రోజు ఏదో శుద్ధపుస్తలు మాట్లాడడం మేము చేసాం కదా పనులు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆశ గారు అది కూడా జరుగుతుంది. ఆశ గారు ఒకటి ఉన్నారు కదా, మహమూద్ అలీ గారు దాంతో పాటు కేసీఆర్ గారు తప్ప ఎవరు లేరు. ఆశ గారు మేమేమంటున్నాం అంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు రైతు రుణమాఫీ వాళ్ళు చేయలే. మేమేమంటున్నాము, ఇప్పుడు మేము డిసెంబర్ 7కు వచ్చినాం, ఆగస్టు 15 వరకు మేము పూర్తిగా చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము చెప్పాము కదా ఆశ గారు. సో చేయనప్పుడు మీరు చెప్పండి. మేమేమంటున్నాం అంటే మేము వచ్చి ఇప్పుడు డెవలప్మెంట్, సంక్షేమం ఇవి 2 జోడెద్దు లాంటి అంశాలు ఆశ గారు. సో వీటన్నింటినీ ఒకే ప్యారలల్ గా తీసుకుపోవాలంటే గవర్నమెంట్ కూడా ఉన్న రిసోర్సెస్ ని మేనేజ్ చేసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు కొంచెం ఓపికతో ఉండాలి కదా, కూలిపోతుంది అంటే ఆశ గారు. నేను మాట్లాడుతున్నా ఆశ గారు, నేను మాట్లాడుతున్నా ఆశ గారు, ఆశ గారు ఆశ గారు నేనేమంటున్నా అంటే ఇన్ కేస్ మా గవర్నమెంట్ లోనే లుకలుకలు ఉన్నాయని మీరు అంటున్నారు కదా, మరి మీ పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో ఎందుకు చేరుతున్నారు? మరి మీ పార్టీలో అంత కన్స్ట్రక్టివ్ గా ఉన్నారు, అంత సిస్టమేటిక్ ఉన్నారు, మీ గౌరవ కేసీఆర్ గారి మాటలే అందరూ వింటున్నారు. ఎందుకుంటుందండి, ఎందుకుంటుంది ఎంఎంతో హైదరాబాద్ లో ఇంకా అనౌన్స్ చేయడానికి కారణం? అయ్యో ఆశ గారు మేమేమంటున్నాము, ఒక సోషల్ ఈక్వేషన్ లో భాగంగా 3 స్థానాలు ఆగిపోయినాయి ఆశ గారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. yes 100% అవి అనౌన్స్ చేస్తాం, ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. సో అనౌన్స్ చేస్తారు. ఆ పక్కన నామినేషన్ లో కూడా నిన్న మొన్న మంచి రోజు అని చెప్పి నామినేషన్ లో ఆశ గారు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు థర్డ్ లిస్ట్ వచ్చింది కదా, ఆ థర్డ్ లిస్ట్ అనేది నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనౌన్స్ చేశాం. సో పార్టీ కదా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పి మీ పార్టీ నాయకులు అనుకుంటున్నప్పుడు అదే హైదరాబాద్ సంబంధించి ఎంఐఎం సంబంధించి నిన్న వేయడం జరిగింది నామినేషన్. మాధవీలత స్పీడ్ గా వెళ్తున్నారు, ఆ విషయం మీరు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ ప్రచారం సంబంధించి క్యాండిడేట్ కనిపించకుండా ఉంటే ఆశ గారు ఒక విషయం ఏంటంటే దుందుడు రామరెడ్డి గారు చెప్పున్నామండి 3 స్థానాలకు సంబంధించి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అని. ఆశ గారు కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దుందుడుకగా నిర్ణయాలు తీసుకోదండి. ఎందుకంటే సోషల్ ఈక్వేషన్ తీసుకోవాలి, కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రకటించే విషయం ఉంటుంది. బుజ్జగింపులు జరపాలి, ఏదైనా కావచ్చు కాక అసంతృప్తులు నచ్చి చెప్పాలి. ఆశ గారు ఇప్పుడు బుజ్జగింపులు కానీ అవన్నీ చేయడం తప్పు కాదు కదా ఆశ